హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పలత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈ రోజు వర్షం అయితే లేదండి. ఓన్లీ ఒక్క రోజు మాత్రమే నాన్ స్టాప్ గా కురిసింది వర్షం అయితేని. తర్వాత నుంచి మళ్ళీ ఎండలు అయితే మామూలు అయిపోయినాయండి. చూసారా, ఈ టైం అయితే ఇప్పుడు 7:30 అలా అవుతుంది. ఇంకా ఎండ అయితే విపరీతంగా వచ్చేసింది అనమాట. చాలా మనకి సీతాకోక చిలుకలు అయితే చాలా వచ్చాయండి. టెర్రస్ పైకి మన పువ్వులు ఉంటాయి కదా, వాటికి చక్కగా తేనె తీసుకోవటానికి అలాగా వస్తాయి అన్నమాట. అవి వెళ్ళిన తర్వాత మన గంగుల పురుగులు అయితే తప్పనిసరిగా ఉంటాయి. చూసారా, జినియా ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి. మరలా నేను ఇవి పాత అయిపోతాయి, ఇంకా పువ్వేమన్నట్టు నేను మరలా విత్తనాలు కూడా వేసేసుకున్నాను. అవి ఇంకా మొలకలు అయితే రాలేదు. వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను కదా. అయితే ఇదిగోండి, తోట అయితే ఇలా ఉంది. మార్నింగ్ అయితే మాత్రం చాలా బాగుంటది తోట. ఎందుకంటే మనకి చూడటానికి ఫ్రెష్గా చాలా బాగుంటది. నేనైతే తప్పనిసరిగా ఎంత పని ఉన్నా కానీ మార్నింగ్ వచ్చి చూడండి, నాకైతే రోజైతే గడవదండి. ఎంత బిజీగా ఉన్నా కానీ రావాలి. ఇంకా బాబు కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిన వెంటనే పైకి అయితే వచ్చేస్తాను. నేను వచ్చేసి ఒకసారి అలా చూసుకుంటాను. నాకు ఇంకా వీడియో తీసుకోవాలనిపిస్తే అన్ని రెడీగా ఉంటే వీడియో కూడా తీసేస్తాను. ఇది చూసారా, పసుపు మందార ఇంకా విచ్చుకోలేదు. విచ్చుకోనా వద్దా అన్నట్టుగా చక్కగా అంత ముద్దుగా ఉంది కదండి. చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఇంకోండి మొగ్గలు కూడా వస్తున్నాయి అన్నమాట. బాగా వస్తున్నాయి ఇప్పుడు. ఇంతకు ముందు అయితే వచ్చిన మొగ్గల్లా రాలిపోయేదండి నిజంగాను. ఇవి బయట తీసుకొచ్చాను నేను. ఈ 2 మందారాలు ఇదిగోండి. ఇది కూడా చూసారా ఎన్ని మొగ్గలతో ఉన్నదో. గుత్తులు భలే వస్తుంది ఇప్పుడు. ఇవి చాలా ఇరుకులుగా ఇక్కడ ప్లేస్ అయితే ఇరుగ్గా అయిపోయిందండి నిజంగాను. చాలా ఒత్తుగా అయిపోయినాయి మొక్కలు అయితేనే. మరి ఇవి తీసేయాలనుకుంటున్నాను కానీ తీయలేకపోతున్నాను. ప్లేస్ అయితే కొన్ని కుండీలు తీసి వేరే దిక్కునైతే పెట్టాలి. అలా పెడితే వాటికి కూడా గాలి వేసుకుని చక్కగా ఉంటాయండి. పాదులు అయితే చాలా బాగున్నాయి. చక్కగా ఇలాంత వరకు అయితే పాకినాయి అనమాట. పాత బీర పాదులు కూడా చక్కగా మనకు వస్తున్నాయి. మరి ఒక్కసారి ఫస్ట్ నేను తోట అంతా మీకు ఇలా చూపించేస్తాను కదండి. నేను చూస్తూ కూడా నాతో పాటు మీకు కూడా ఒక్క రౌండ్ ఇలా వేసేస్తాను. దూరం నుంచే తీస్తున్నాను వీడియో. ఇవ్వండి, రోజ్ ఫ్లవర్స్ అయితే భలే స్మెల్. చాలా లిల్లీ ఒకటి ఇవి ఒకటి చాలా స్మెల్ అయితే వస్తాయండి పైకి వస్తే. నాకు అందుకోకంత పచ్చిది ఇంకా పైకి అయితే వస్తాను వద్దిటే. ఒకసారి పచ్చిమిర్చి చూసారా, ఇది ఇంకా హార్వెస్టే చేయలేదు నేను. చాలా బాగా వస్తుంది. కనపడుతుందా లేదో మీకు కానీ వీడియోలో. చాలా బాగుంది. ఇలాంటిది ఒక్క చెట్టు ఉంటే మనకి కర్రీకి సూపర్ అనమాట. ఆల్రెడీ మన దగ్గర 3 చెట్లు ఉన్నాయి. నేను ఇంకా అసలు ఎప్పటి నుంచో నేను వీడియో స్టార్ట్ చేసిన కానీ పచ్చిమిర్చి అనేది బయట తీసుకోలేదండి. మరి చెప్తే నమ్మరు మీరు. నేనైతే అసలు మొత్తం టెర్రస్ పైన నాకు కనీసం కర్రీకి వస్తాయి, అలాగే చట్నీలకు కూడా ఒక గుప్పుడు కాయలు తీసుకెళ్తాను అనమాట. ఇది చూసారా ఎంత గుజ్జిగా అంటే బొకేలాగా గుమ్మటం లాగా ఉన్నదనమాట. ఉండి మరి చూసారు సన్నాలన్నమాట ఇవి. ఇక్కడ చూడండి ఇలాగా. అయితే ఈ మిర్చి అయితే బ్లాక్ అయిందండి. నేను ఇది ఎలా అవుతుందో అన్నాను కదా. ఇక్కడ చూసారా, ఇదిగోండి పొడవులో బ్లాక్ వచ్చింది అనమాట. ఇవ్వండి ఇక్కడ కనపడుతుంది కదా, అలా ఉన్నదనమాట. ఓకేనా, ఒక్క రౌండ్ ఇలా వేసిస్తాను మీకు. ఇంకా అటు సైడ్ మొక్కలు ఉన్నాయనుకోండి, అటు ఇంకా ఎండ వచ్చేసింది. అప్పుడే మామూలుగా ఇలా చూపిస్తున్నాను. ఇవ్వండి పాదులు అయితే ఇంతవరకు వచ్చేసినాయి. అయితే ఇక్కడ చూడండి చక్కగాను ఇక్కడ నేను వేయకుండానే ఇందులో వంగ విత్తనాలు మరి ఎలా వచ్చినాయో తెలియదు కానండి, భలే వచ్చేసినాయి. అని చక్కగా ఆటేసుకుని అంత ఎదిగిపోయినాయి. ఎప్పుడండి చూద్దామండి. ఇంకా నేను బకెట్లు రెడీ పెట్టుకోలేదు. రెడీ పెట్టుకుని అప్పుడు ఇవి మార్చేసుకుందాం. ఇవ్వండి ఇలా కింద ఆకులు తీసేస్తాను కదా, అలా తీసాను. అయితే ఇంతకీ వీడియో ఏంటంటారా, ఈరోజు వీడియో అయితే మరి ఒక్క రోజే వర్షం వచ్చింది కదండి. తర్వాత నుంచి ఎండ. ఇంకా మరి వర్షానికి మన కుండీలో ఉన్న పోషకాలన్నీ ఆల్రెడీ మనకి కిందకు వచ్చేస్తాయి. అది అందరికీ తెలిసిందే. మనకి అలా వచ్చినా రాకపోయినా కానీ ఏదో ఒక ద్రావణం అయితే ఇవ్వాలి కదా. మరి మొక్కలకి పోషకాలు అందించే ద్రావణం అయితే ఇవ్వాలి. అయితే ఈ రోజు అయితే నేను
వంట నూనె అలాగే కోడిగుడ్డు కలిపి ద్రావణం అయితే మొక్కలకి ఇస్తానండి. అదే అన్నమాట ఈరోజు వీడియో. మరి ఈ వీడియో మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ. అంటే మన తోటలో ఉన్న మొక్కలను బట్టి ఎగ్స్ తీసుకుని మనం ఇచ్చుకోవాలి. అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. ఇది చక్కగా పచ్చిమిర్చికి ఆకుముడత రాకోకుండా కూడా మనకి సహాయపడుతుంది అనమాట. నేను ఇలా మీతో మాట్లాడుతూనే ఎక్కడెక్కడ ఎల్లో కలరు వచ్చేసి ఉంటాయి కదా ఆకులు, అవన్నీ తీసేస్తాను. అలా అవన్నీ ఖచ్చితంగా తీసేసుకోవాలండి. మరి ఈరోజు వీడియో అయితే అదేనండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వచ్చేసేయండి. ఓకేనండి, ఇక వీడియో అయితే చూపించేస్తాను మీకు. ఒకసారి ఇలా చూడండి. నేను మన తోటను బట్టి ఎగ్స్ అయితే తీసుకోవాలన్నమాట. నేను 2 అయితే తీసుకున్నానండి. 2 గుడ్లు అయితే తీసుకున్నాను. అలాగే వంట నూనె చూసారా, ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఒకసారి వాడేసుకున్నదే నేను తీసుకున్నాను. మామూలుగా మీరు నార్మల్ వాడుకోలేని తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. పల్లి నూనెలు కానీ అలాగే కాటన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఈ 2 పగలగొట్టి ఇందులో వేసి అప్పుడు చూపిస్తాను. ఓకేనండి, నేనైతే గుడ్లు అయితే పగలగొట్టి ఇందులో వేసి ఆల్రెడీ ఇందులో వంట నూనె ఉంది కదా, ఇందులో వేసి ఇప్పుడు ఈ బాటిల్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే కిందకి వెళ్ళి మరలా మిక్సీ పట్టుకు రాకోకుండా ఈ బాటిల్లో వేసి మూత పెట్టేసి మనం ఇలాగా మిక్స్ చేసేయచ్చు కదా అన్నట్టు నేను ఇలా అయితే చేశాను. ఇప్పుడు ఇది మనం ఇలా గిలకొట్టేస్తే వంట నూనె అలాగే గుడ్లు కూడా కలిసిపోతాయి కదా. ఇదిగోండి ఇలా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని చక్కగా వాటర్లో డైల్యూట్ చేసుకుని మొక్కలకి అయితే ఇచ్చేసుకుందామండి. ఇది 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు, అలాగే పురుగు కూడా పోతుందండి స్మెల్కి. అలాగే మనం మొక్క మొదట్లో వేసుకుంటే వేర్లు బలంగా ఉండి మనకి మంచి పోషక విలువ అందే మంచిగా మొక్కలు అయితే తయారవుతాయి అనమాట. మంచి బలంగా మొక్కలు తయారవుతాయి. ఓకేనా, ఇదిగోనండి నేను 10 లీటర్ల వాటర్ అయితే తీసుకున్నాను మన పెరుగు బకెట్లో. అలాగే దీంట్లో నేను వేస్తున్నాను. ఇప్పుడు ఇది మంచిగా గిలకొట్టేసాను కదా, వంట నూనె అలాగే ఎగ్స్ కూడా కలిసిపోయి అనమాట. ఇలా వేస్తానండి. అంటే మనకి అంచనా తెలుస్తుంది, మన తోటను బట్టి అంచనా తెలుస్తుంది కదా, అలా చేసుకోండి మీరు కూడా. అలాగే మనం ఏ తీసుకున్నా కూడా మరి చిక్కగా అస్సలు ఇవ్వకూడదండి, పలుచగానే ఇవ్వాలి. అంటే స్లోగా మొక్కలకి మనం పోషకాలు అందివ్వాలి కానీ ఒకేసారి మనం ఇచ్చేయకూడదండి, అలా చనిపోతుంది. ఇప్పుడు మనం కూడా ఒకేసారి ఏది తినలేం కదా, అలానే మొక్కలకు కూడా ఇవ్వండి. ఎంత పలుచగా ఉంటే ఇవి మొక్కలకి మనం ఇచ్చేసుకుందామండి. అలాగే పైన కూడా మీరు చక్కగా స్ప్రే చేసుకోవచ్చు మొక్కలకి, అలా కూడా మనం చేయొచ్చు. 2 విధాలుగా కూడా చేయొచ్చండి. ఇలాగా మొక్క సైజును కుండీని బట్టి ఈ వాటర్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా మొత్తం అన్నిటికి గులాబీ మొక్కలకు కూడా అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. ఎక్కువ పచ్చిమిర్చి టమాటా వాటికి అయితే బాగా పనిచేస్తుంది అని చెప్పగలను నేనైతేని. చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా మొత్తం అన్ని కుండీలకి నేను ఇచ్చేస్తాను. ఇంకా ఇదిగోండి ఇక్కడ కనకాంబరాలు ఉన్నాయి కదా, ఆ మొక్క ఈ మొక్క అని ఏమీ లేదు, అసలు మొత్తం అన్నిటికి ఇచ్చేస్తాను. మరి మొత్తం అన్నిటికి ఇవ్వాలంటే మనకి వీడియోలో చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా తర్వాత హార్వెస్ట్ అయితే చెప్పవసరం లేదు. ఇంక బెండకాయలు వంకాయలు అయితే ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను. నేను చేసేసి మీకు చూపిస్తాను లాస్ట్ లో ఎన్ని వచ్చినాయి అనేది. ఇప్పుడు వీడియో ఆఫ్ చేసి నేను మొక్కల కన్నా వాటికి వాటరింగ్ అయితే ఈ లిక్విడ్ అయితే ఇచ్చేద్దామండి, ద్రావణము. ఓకేనా, ఓకేనండి. కొంత వాటర్ అయితే నేను లిక్విడ్ రూపంలో అలా ఇచ్చి చూపించాను కదా. అయితే ఇప్పుడు ఇదిగోండి ఈ పాదులకి హోల్స్ పెట్టేస్తున్నాయని చెప్తాను కదా మీకు. అది ఇప్పుడు ఇలాగా మనం స్ప్రే రూపంలో కూడా చేసుకోవచ్చు పాదులకి చక్కగా. ఇలా చూసారా, అంటే మీకు చూపిస్తున్నాను, ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా వీడియో అనేసి. కొత్త పాదులకి ఇవి చిల్లులు పెట్టకుండా అలాగే పచ్చిమిర్చి టమాటా వాటికి కూడా ఇవి మనం ఇలా స్ప్రే చేసుకోవచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా, మీ గురించి నేను ఇలాగా చేసి చూపించాను అనమాట. ఇక మొత్తం హార్వెస్ట్ అయితే చేసేసి చూపిస్తానండి, ఎందుకంటే చిలుకలు పడుతూ ఉన్నాయి అందుకనేసి నేను కాస్త కంగారు పడుతున్నాను. ఓకేనండి, హార్వెస్ట్ అయితే చేసేసాను చూడండి. చినుకులు కూడా వచ్చేస్తున్నాయి. మరలా నేను కిందకి వెళ్ళి ఇదిగోనండి గొడుగు అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఇలాగే చూపిస్తున్నాను మీకు. ఇంకా లాస్ట్ కదనేసి
వంకాయలు అయితే మాత్రం మనకి వద్దన్నా గానీ ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి. 1 కేజీ పైనే ఉంటాయి అనుకుంటాను ఇవి. సూపర్ గా అయితే వస్తున్నాయి మనకు వంకాయలు. మరి పక్కన కాస్త సౌండ్ అయితే వస్తుందండి, మరి మీకు ఇబ్బందిగా ఉంటదేమో అనుకుంటున్నాను. మరి ఈ రోజు వీడియో తీద్దానండి. నేను చక్కగా కోడిగుడ్లు వంట నూనెతో ద్రావణం 2 రకాలుగా చూపించాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మన మొక్కలకు బలము. అలాగే మరి ఈ పైన స్ప్రే చేయటం వల్ల కొన్ని ఆకుముడతలు కూడా పోతాయండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందామండి. ఓకేనండి. మరి ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మరి మరొక వీడియోలో మరలా మీ అందరికి ఉపయోగపడే వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. ఓకేనండి. బాయ్ అండి.